లాంగ్ వీడియోలో ఈ హ్యాండ్స్ కటింగ్, స్టిచ్చింగ్ పెట్టాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి అయితే చూసేయండి. ఒక సిస్టరు మొన్న కామెంట్ చేశారండి. అక్క మీరు పైపింగ్ చేసిన తర్వాత ఐరన్ చేస్తున్నారు కదా, మనకిచ్చే డబ్బులకి ఐరన్ చేసి ఇవ్వడం అవసరమా? బొటిక్స్లో అయితే అడిగినంత ఇస్తారు, మనకి ఇవ్వరు కదా అని అంటున్నారు. మీరు ఏది చేసినా చేయకపోయినా మీరు మాత్రం పైపింగ్ మీద మాత్రం ఐరన్ చేయండి. మీకు డబ్బులు వచ్చేదాన్ని బట్టి కాదండి, మీరు ఎంత కష్టపడి ఆ పైపింగ్ వేసినా కూడా ఫినిషింగ్ అనేది ఒక్కొక్కసారి నీట్గా రాదనమాట. మనకి లోపల ఉన్న థ్రెడ్ అనేది కొంచెం సాఫ్ట్గా అవ్వాలి. వాష్ చేసిన తర్వాత సాఫ్ట్గా అవుతుంది. కానీ మన కస్టమరు చూడగానే నచ్చాలి కదా. జస్ట్ కేవలం ఆ థ్రెడ్ పైన ఐరన్ చేయండి, మిగతా చోట చేయకపోయినా పర్లేదు. కానీ నేను ఎలాగో ఐరన్ చేస్తున్నాను అని చెప్పేసి అన్నీ ఇలాగా ఐరన్ చేస్తున్నాను అనమాట. నెక్ దగ్గర మెయిన్ కొంచెం చూసుకుని చేసుకోండి. బజాజ్ ఎలక్ట్రానిక్ ఐరన్ బాక్స్ తీసుకుంటే మీకు అక్కడ అడ్జస్ట్మెంట్లు ఉంటాయి. నేనైతే కొంచెం హీట్ తక్కువలో పెట్టి ఐరన్ చేస్తున్నాను, ఎందుకంటే డైరెక్ట్గా క్లాత్ మీద చేసేస్తున్నాను కదా, అందుకని అక్కడ నెక్ అనేది మంచిగా రౌండ్గా కనిపిస్తుందండి. ఇలాంటి టిప్స్ అన్నీ కూడా ఒక్కొక్కసారి డబ్బులు ఇస్తారా ఇవ్వరా అనేది పక్కన పెట్టి ఫినిషింగ్